ఈరోజు వీధి వీధికి కూడా దీపాలు కూడా మనం అందించాం, టాయిలెట్లు కట్టించాం, గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాం. ఏ కార్యక్రమం అనుకున్నా సరే ప్రతి ఒక్కటి కూడా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో చరిత్ర కలిగినటువంటి అభివృద్ధి సృష్టించినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మరొకసారి తెలియజేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడికి నిలబెట్టాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మన కోసం కాదు, ఏదో మేము పదవుల్లో ఉండాలని కాదు, మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకి స్వచ్ఛమైనటువంటి రాజధానులు ఉన్నాయి. మనకి ఆ రాజధాని లేదు. ఆ రోజు 2014లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మనం ముందుకు నడిచాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల వల్ల, చంద్రబాబు నాయుడు గారి పట్టుదల వల్ల 10-15 సంవత్సరాల తర్వాత చూస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పెట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా దేశం మొత్తం తిరిగి మీరు చూసినటువంటి రాజధానులు ఏంటి, మా ఆంధ్రప్రదేశ్ రండి, మా అమరావతి చూడండి, ప్రపంచం గర్వించదగ్గ రాజధాని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని చెప్పుకోదగ్గ స్థాయి మనకు కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. మరొక పట్టుదలతో ముందుకు నడుస్తున్నాడు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దేశంలో ఎన్నో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నదులు అనుసంధానం చేయాలని ప్రయత్నించారు. ఏ ఒక్కరి వల్ల కాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంకల్పం వల్ల గోదావరి నదిని, కృష్ణా నది జలాలని రెండింటిని అనుసంధానం చేసి కృష్ణా ఎగువ భాగంలో ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి రాయలసీమకి నీళ్లు పంపించి రాయలసీమని రతనాల సీమగా చేసినటువంటి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు మనకు అవసరమా లేదనేది మరొక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. పోటీకి ఎవరు వస్తున్నారనంటే ప్రతిపక్ష నాయకుడి తాలూకు చరిత్ర చూస్తే మీరందరూ కూడా గమనించాలి. ఆయన ఇందాకే ఎమ్మెల్యే మన రవికుమార్ గారు కూడా చెప్పారు, ఎఫిడవిట్లో నామినేషన్ చేసినప్పుడు క్యాండిడేటు వాళ్ళ తాలూకా నేర చరిత్ర గురించి కూడా రాయాలి. ఆ నేర చరిత్ర గురించి రాసినప్పుడు మనం ఏ రకంగానైతే చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్ష రాసినప్పుడు ఎడిషనల్ షీట్స్ అడుగుతారో నేర చరిత్ర రాసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎడిషనల్ షీట్స్ అడిగి నాకు ఇక్కడ ఉన్నటువంటి కాలమ్స్ సరిపోవట్లేదు, నా మీద 37 కేసులు ఉన్నాయి, ఇంకా అదనంగా నాకు షీట్లు ఇవ్వండి, నా కేసులు నింపుకుంటానని సుమారు 30 నుంచి 40 కేసులు ఆయన మీద ఉన్నటువంటి చరిత్ర ఉంటే అటువంటి నేర చరిత్ర కలిగినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనంటే మనం చూస్తూ ఊరుకుంటామా అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. హత్య రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారు. కడపలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ ని రాష్ట్రం మొత్తం కూడా అవతరిస్తున్నారు. మొన్ననే మీరు చూశారు, కుటుంబంలో ఒక హత్య జరిగితే ఏ రకంగా దాన్ని వ్యవహరించి ఓట్లు దండుకోవడం కోసం దాన్ని రాజకీయం ఏ రకంగా చేశారనేది ప్రజలు మీరందరూ కూడా చూశారు. అటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రానికి అవసరమా అనేది మీ అందరికీ కూడా అడుగుతున్నాను. అభివృద్ధితో మనం ముందుకు నడవాలి, ప్రేమతో మనం ముందుకు నడవాలి, అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి తప్ప విద్వేషాలు కానీ, పగలు కానీ, ఫ్యాక్షన్లు కానీ ఇటువంటి రాజకీయాలు మన ఇంట వంట లేవనేది సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద దొంగ అక్కడైతే చిన్న దొంగలు ఇక్కడంతా కూడా తిరుగుతున్నారు. వాళ్ళని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని కూడా ఒక కంట మీరందరూ కూడా పెట్టాలి. ఈరోజు పొందూరు గడ్డ అనంటే కబడ్డీకి కూడా పుట్టినటువంటి గడ్డ. పొందూరుతో ఆడాలనంటే ఏ ఒక్కరి వల్ల కూడా కాదు. అటువంటి పొందూరులో పుట్టినటువంటి పులి మన కోన రవికుమార్ గారు. ఈ కోన కోతకొచ్చిందనంటే ఏ ఒక్కరి సత్తా అయినా ఉందా ముందుకు రావడానికని అడుగుతున్నాను. ఈ కోన కోతకు దిగితే ఎవరైనా తప్పుకోవాల్సిందే తప్ప దమ్మున్నటువంటి సత్తా కలిగినటువంటి సబ్జెక్ట్ కలిగినటువంటి నాయకుడు మన కోన రవికుమార్ గారు అనేది మరొకసారి తెలియజేస్తున్నారు. 2009లో పోటీ చేశారు, ఓడిపోయారు, అయినా సమర్థవంతంగా పనిచేశారు. ఎర్రన్నాయుడు గారితో సహా పనిచేశారు. ఇద్దరు కలిసికట్టుగా ఈ ఆమ్నాల వరుస నియోజకవర్గానికి పట్టుకొమ్మల్లా పనిచేసి కార్యకర్తలకి ధైర్యం ఇచ్చి పదవులు లేకపోయినా సార్ పర్వాలేదు, ప్రజా పోరాటాల్లో నిత్యం మేము ఉంటామని 2009 నుంచి 2014 వరకు సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేశారు. 2014లో మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తే రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి తాలూకు సహకారంతో, అన్న లోకేష్ అన్నగారి తాలూకు సహకారంతో ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఎక్కడ కరువు లేకుండా, ఎక్కడ ఏ ఒక్కరికి అసౌకర్యం లేకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేశారనంటే భవిష్యత్తులో కూడా మనం రవికుమార్ గారిని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది పొందూరు మండల ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నారు. మా ఇద్దరు జోడీ మీరు చూశారు, ఒకే మాట
ఒకే ఆలోచన, ఒకే బాట తప్ప ఎక్కడ ఎటువంటి విభేదాలు కానీ గ్రూపులు లేవు. కృష్ణార్జునులాగా పనిచేస్తున్నాం, రామలక్ష్మణుల్లాగా పనిచేస్తున్నాం. రవికుమార్ గారు, రామ్మోహన్ గారు అని అంటే ఇద్దరు విడదీయలేనటువంటి ఒకే వ్యక్తిలాగా మేము పనిచేస్తున్నాం అన్నది మన కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అటువంటి మా ఇద్దరు అన్నదమ్ములకి మీరు సహకరించండి. చాలా ఆలోచనలు ఉన్నాయి. పొందూరుని మేము బాగు చేయాలి, పొందూరుని ఇంకా అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకి కనీస వేతనాలు వచ్చే విధంగా అభివృద్ధి చేయాలి. వాళ్ళకి చక్కనైనటువంటి టెక్స్టైల్ పార్క్ నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకి ముందుకు నడిపించాలి. మనకి మౌలిక వసతులు కల్పించడానికి ఇంకా కృషి చేయాలి. ఇంటింటికి కూడా త్రాగునీరు అందించడానికి మన నాగావళి నది నుంచి ప్రాజెక్టు తీసుకొని రావాలి. ఈ ఆలోచనలన్నీ కూడా అవ్వాలనంటే అది తెచ్చేటటువంటి శక్తి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే ఉందనేది మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పుడు విధానాలతో ఉన్నటువంటి తప్పుడు నాయకులకి మీరు సహకరించి మన ఓటుని వృధా చేయొద్దు. రేపు రాబోతున్నటువంటి కాలంలో మళ్ళీ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆయనే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించబోతున్నారు. కాబట్టి మీరు కూడా దానికి అనుగుణంగా మీరు వేసేటటువంటి ప్రతి ఓటు కూడా సైకిల్కి వేస్తే మనకు వచ్చేటటువంటి మెజారిటీతో రేపు అన్న రవికుమార్ గారు కూడా ఈరోజు విప్వర్యులుగా పనిచేశారు. రేపు భవిష్యత్తులో ఇంకా మంచి స్థానంలో ఉండి మళ్ళీ మన నియోజకవర్గానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. ఆయన కూడా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడాలనంటే కేవలం గెలిచి పంపించడం కాదు, ఈ మండలం నుంచి కనీసం 50,000 మెజారిటీతో గెలిపించి పంపించాలి. అప్పుడే కోన రవికుమార్ గారి తాలూకా సత్తా ఏంటో చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పినటువంటి వాళ్ళం అవుతామని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా గమనించండి. రాష్ట్రం ఈరోజు మన చేతుల్లో ఉంది. రాజ్యాంగం 5 సంవత్సరాలకు ఒకసారి చేతుల్లో మన ఓటు పెడుతుందనంటే సమర్థవంతమైనటువంటి నాయకులకి మనం ముందుండి నడిపించడానికి. క్రిమినల్ మైండ్తో ఉన్నటువంటి నాయకుల్ని ప్రోత్సహించవద్దు. క్యారెక్టర్ ఉన్నటువంటి సీఎంని మనం ముందుకు నడిపించాలి. కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి సీఎంని ముందుకు నడిపించాలి. క్యాలిబర్ ఉన్నటువంటి సీఎంని ముందుకు నడిపించాలి. అది చంద్రబాబు నాయుడు గారే అనేది మరొకసారి మనం అందరం కూడా నిరూపించాలి. ఈ ఫ్యాన్ తిప్పుకుంటూ తిరుగుతున్నారు, కానీ ఆ ఫ్యాన్ తిరగాలనంటే స్విచ్ కేసీఆర్ గారి చేతుల్లో ఉంది, కరెంటు మోదీ గారి చేతుల్లో ఉంది. ఆ కనెక్షన్ అంతా అక్కడి నుంచి వస్తేనే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది తప్ప ఈ తెలుగుదేశం పార్టీ సునామీకి ఫ్యాన్ రెక్కలు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయన్నది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి ఈరోజు ప్రశ్నించేటటువంటి శక్తి లేదు వాళ్ళకి. ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా మన గురించి మాట్లాడేటటువంటి అవకాశం లేదు. అన్ని కార్యక్రమాలు కూడా మనమే చేశాం. అందుకే దొంగదారిని వెళ్తున్నారు, కులాల మధ్యలో చిచ్చులు రేపుతున్నారు, కుటుంబాల మధ్యలో చిచ్చులు రేపుతున్నారు, ఊరికి మధ్యలో గొడవలు రేపుతున్నారు, నాయకుల మధ్యలో గొడవలు రేపుతున్నారు. ఒకరు ఆ పార్టీకి వెళ్తే ఇంకొకరైనా మా పార్టీకి రారా అని విభేదాలు సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. అటువంటి రాజకీయాలకి మనం అంతం పలకాలి. అభివృద్ధి చేస్తున్నటువంటి రాజకీయాలకి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట, నాకు ముఖ్యమంత్రి చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నేను చూసుకుంటా అని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట, నాకు ముఖ్యమంత్రి చేయండి, నా భవిష్యత్తు నేను చూసుకోవాలని చెప్తున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆయన మీద కేసులు ఉన్నాయి, దాని గురించి చూసుకోవాలి. ఆయన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, దాని గురించి చేసుకోవాలి. ఆయన సంపాదన బెంగళూరులో ఉంది, దాని గురించి చూసుకోవాలి. ప్రజల గురించి మాత్రం ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. పట్టించుకునేటటువంటి నాదుడైతే మనకు అతిపెద్ద తుఫాను తిత్లీ తుఫాను వచ్చినప్పుడు పక్క జిల్లాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగు వేసి మన ఇంటికి మన తాలూకు ఊరికి వచ్చేవారు. కానీ వచ్చారా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను. ఒక్క అడుగు పెట్టలేదు, ఒక్క మాట చెప్పలేదు. ఆ రోజు కోడి కత్తి గుచ్చిందని చెప్పి హైదరాబాద్ వెళ్ళి తొంగొని అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఎన్ఐఏకి కంప్లైంట్ ఇచ్చారు. నేను అడుగుతున్నాను, శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి మీకు కోడి కత్తి గాయం గుర్తొచ్చింది, కానీ మాకు తగిలినటువంటి తిత్లీ గాయం మీకు గుర్తుకు రాలేదా? కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదు? తిత్లీకి సాయం చేయమని ఎందుకు నిలదీయలేదు? ప్రత్యేక హోదా ఇవ్వమని ఎందుకు నిలదీయలేదు? రైల్వే జోన్ కావాలని ఎందుకు నిలదీయలేదు? ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోదీ గారిని పల్లెత్తి మాటలు లేదు. ఎందుకంటే మీ మీద కేసులు ఉన్నాయి. ఎక్కడ మోదీ గారికి ఏమనంటే మీకు జైల్లో పెడతారన్నటువంటి భయంతో మోదీ గారిని మీరు పల్లెత్తి మాట అనకలేకపోయారు. కానీ ఇది సిక్కోలు పౌరుషం. ఒక ఎంపీగా ఉండి 545 మంది ఎంపీల్లో పార్లమెంటులో కూర్చొని నరేంద్ర మోదీ గారి ఎదుట ఉంటే మన రాష్ట్రానికి మోసం జరిగిందని చెప్పి 132 కోట్ల మంది భారతీయులకు అందరికీ కూడా తెలిసే విధంగా మా రాష్ట్రానికి మోసం చేస్తున్నావు ఎందుకని నరేంద్ర మోదీ గారికి నిలదీసి అడిగినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఈ శ్రీకాకుళం అనేది కూడా తెలియజేస్తున్నాను.
ఎర్రన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో పోరాడాను. ఉద్యమాలకి బురిటిగడ్డ అయినటువంటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చినటువంటి స్ఫూర్తితో పార్లమెంటులో పోరాడాను. అదే పోరాటాన్ని కొనసాగిస్తాను. నాకు మీరందరూ కూడా అండగా ఉండండి. వచ్చే ఎన్నికల్లో సైకిల్ మీద మళ్ళీ నాకు ఢిల్లీకి పంపించండి. మోదీ కాదు, ఎవరు అక్కడ కూర్చున్నా సరే మన రాష్ట్రానికి మన జిల్లాకి న్యాయం వచ్చేంత వరకు ఈ రామ్మోహన్ నాయుడు మీ అందరి తరఫున పోరాడతాడని మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తాలూకా స్ఫూర్తి పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా సమానత్వంతో చూసుకొని వెళ్ళాలి, గ్రామాలని అభివృద్ధి చేయాలి. అదే ఉద్దేశంతో 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇది తప్ప ఏదో ముఖ్యమంత్రులు అవ్వాలనో డబ్బులు సంపాదించాలనో రాజకీయాలు చెలాయించాలనో కాదు. ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ. అందుకే 39 సంవత్సరాలైనా సరే చెక్కు చెదరకుండా ఉన్నటువంటి క్యాడర్ ఈ దేశంలో ప్రపంచంలో ఏ పార్టీకైనా ఉన్నారనంటే అది మన తెలుగుదేశం పార్టీకి తప్ప మరొక పార్టీకి లేరన్నది కూడా తెలియజేస్తున్నాను. అందుకోసం ఇవన్నీ కూడా తట్టుకోలేక ఈర్ష్యాభావంతో ఏదో ఒక రకంగా గెలవాలన్నటువంటి తపంతో ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవ్వాలని తపంతో బీహార్ నుంచి పీకే గారిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని మరి కన్సల్టెంట్గా పెట్టుకున్నారు. రాజకీయాల్లో కన్సల్టెంట్ ఏంటో మొట్టమొదటిగా నేను చూస్తున్నాను. రాజకీయాల్లో ముందుకు నడవాలనంటే కన్సల్టెంట్లు కాదు, బలమైనటువంటి కార్యకర్తలు కావాలి. అది తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. కార్యకర్తలు ఉన్నంతకాలం కూడా ఈ పార్టీ బలంగా నడుస్తుంది. వాళ్ళ కార్యకర్తలు లేవు, ఆలోచనలు లేవు, ఏ ఒక్క కార్యక్రమం చేయడానికి ఒక సరైనటువంటి ప్లానింగ్ లేదు. అందుకే బీహార్ రాజకీయాలు తీసుకొని వచ్చి ఏదో ఒక రకమైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. వాళ్ళు ఎన్ని మైండ్ గేమ్స్ ఆడినా సరే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందు ఏ గేమ్ కూడా పనికిరాదనేది కూడా మనం తేల్చి చెప్పాలి. కోడికత్తి గేమ్ ఫ్లాప్ అయ్యింది, ఈరోజు కడపలో జరిగినటువంటి గేమ్ ఫ్లాప్ అయింది. ఏ గేమ్ తీసుకున్నా సరే ఆయన గోలు ఆయనే కొట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యూహాన్ని ఎదుర్కోలేకపోతున్నారని కూడా తెలియజేస్తున్నాను. కానీ సమయం తక్కువ ఉంది, మనమందరం కృషి చేయాలి. మా వట్టుగా మేము చూస్తే అన్ని దగ్గరికి వెళ్తున్నాం, స్పీచ్లు ఇస్తున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు పనిచేయాలి. ఇంటింటికి కూడా తిరగాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలి, ఆప్యాయతతో అడగాలి. ఎందుకంటే కష్టపడి పనిచేశాం కాబట్టి. ఎవరి మీద పగ అవసరం లేదు, ద్వేషం అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పని కూడా చేశాం. 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామనంటే తెలుగుదేశం పార్టీ ఉంది, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జనసేన ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ ఉంది, బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఉంది. ఏ పార్టీకి చెందిన వాడైనా సరే, ఏ రంగు కండువా కప్పుకున్నా సరే రైతు తాలూకా రైతు తాలూకా కష్టం చూసి 24,000 కోట్లు ఇచ్చాం తప్ప ఎక్కడ రాజకీయాలు చేయలేదన్నది కూడా తెలియజేస్తున్నాను. పెన్షన్లు 200 రూపాయలు ఇచ్చేవారు, ఆ రోజుల్లో 2,000 రూపాయలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత 2,000ని కాస్త 3,000 చేయబోతున్నారన్నది కూడా తెలియజేస్తున్నాను. ఇది పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. గ్రామ గ్రామాన కూడా పండగలాగా మన ప్రచారం జరగాలి. ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఆశీర్వదించాలి. ముసలి ముతక ఆడవాళ్ళు అందరూ కూడా డ్యాన్సులు వేసుకుంటూ సరే మన ర్యాలీల్లో కదలి రావాలి. అది మనకి ఈరోజు ఉన్నటువంటి శక్తి. ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అమ్మా, ఎందుకు నీకు అంత కోపం, ఏం పాపం చేశామని. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మన పెన్షన్లు పెంచారు కదమ్మా, 200 వచ్చేది 2,000 ఇస్తున్నారు. రైతు రుణమాఫీ చేశారు. మనకి ఇల్లులు కావాలంటే 1,50,000 రూపాయలతో ఇల్లులు ఇచ్చారు. మన గ్రామానికి సీసీ రోడ్లు వేశారు. మన గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఇంటికి టాయిలెట్లు కట్టించారు. మన వ్యక్తి ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ఇచ్చారు. ఇంటిలో పెళ్లి చేసుకుందామనంటే చంద్రన్న పెళ్లి కానుకిచ్చారు. మన అంగన్వాడీకి పిల్లలు పంపిస్తే పౌష్టిక ఆహారం ఇస్తున్నారు. మన ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్తుంటే సైకిళ్ళు ఇస్తున్నారు. మన విదేశాలు వెళ్ళి మన స్కాలర్షిప్లు కావాలంటే 10-15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తే ఆఖరికి గ్రామాల్లో రాత్రిపూట చీకటిగా ఉంటే ఎల్ఈడి బల్బులు కూడా మన చంద్రన్నే పంపిస్తున్నారు. పసుపు కుంకుమ కూడా చంద్రన్న ఇస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఎందుకమ్మా నీకు చంద్రన్న మీద అంత ఇది అని చెప్పి ఆ వైఎస్ఆర్ ఓటును కూడా తెలుగుదేశం పార్టీ వైపు మలుచుకోవడానికి కార్యకర్తలు బలంగా ధైర్యంగా పనిచేయాలని మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. వాళ్ళు డబ్బులు పంచుతున్నారని, సారా బుడ్డీలు పంచుతున్నారని వాటేటికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను కూడా మొన్న చూశాను, ఎవరో కొంతమంది ఆ పార్టీ తాలూకు ఆటోల్లో వెళ్తుంటే ఆడపడుచులు లోపల మనసంతా మన వైపు ఉంది, పక్క నుంచి వెళ్తుంటే అందరు లోపల నుంచి ఇలాగే ఊపుతున్నారు. వాళ్ళు కేవలం ఏదో పూటకి ఏదో దొక్కుతుందని చెప్పి వెళ్ళిన వాళ్ళే తప్ప గుండెల్లో మాత్రం వాళ్ళకి సైకిలే ఉందని తెలియజేస్తున్నారు. సైకిల్కి తిరుగులేని మెజారిటీ ఈసారి వస్తుంది.
కానీ మన కష్టం మనం పడాలి, గ్రామాలకు వెళ్ళాలి, ఇంటింటికి కూడా వెళ్ళాలి, మనం చేసినటువంటి పనులు గుర్తు చేయాలి. కరెంట్ ఆ రోజు వచ్చేదా? 24 గంటలు మనం ఇస్తున్నాం, మరి ఇవన్నీ కూడా చెప్పాలి కదా. కష్టాలు మనం మర్చిపోవచ్చు, కానీ కష్టాల్లో మన కోసం ఆపదలో ఉన్నప్పుడు కష్టపడినటువంటి వ్యక్తిని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మానవత్వం. అది చంద్రబాబు నాయుడు గారు మన కోసం కష్టపడ్డారు. రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది, అయినా సరే కష్టమంతా ఆయన అనుభవించారు, సుఖం మాత్రం పేదవాడికి అందించారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలియజేస్తున్నాను. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. రామ్మోహన్ నాయుడు గారు నేను చెప్తున్నాను, 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఈ శ్రీకాకుళం జిల్లాకి ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడిగా చెప్తున్నాను, నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రం ఈ జిల్లా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి. రేపు మన జిల్లాకి మంచి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. రేపు మన పిల్లల తాలూకా భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. రేపు ఆడపిల్లల తాలూకా సంక్షేమం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. రేపు మన రైతుల తాలూకా భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. వీటన్నిటి కోసం ప్రజలు మనం అందరం కూడా కష్టపడి మనం అందరం కూడా కూలీ కింద ఆ చంద్రన్నకి ప్రతి ఒక్కరం కూడా సైకిల్కి ఓటు వేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి 2 సైకిల్ మీ అందరికీ కూడా ఏప్రిల్ 11న పంపిస్తున్నాం. ఒక సైకిల్ మీద కోన రవికుమార్ గారికి అసెంబ్లీకి పంపించండి, మరొక సైకిల్ మీద నాకు కూడా ఢిల్లీకి పంపించండి. గతంలో కూడా మనం చూసుకునే వాళ్ళం, శ్రీకాకుళం జిల్లా అనంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారిది. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ మూల వెళ్ళినా సరే శ్రీకాకుళం అనంటే ఆప్యాయతగా పలకరించి ఎర్రన్నాయుడు గారి జిల్లా నుంచి వచ్చావని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తారు. ఇంకొక టర్మ్ నాకు ఇవ్వండి. ఈసారి మొదటి పేరు ఎర్రన్నాయుడు గారిది అయితే రెండో పేరు ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు అవుతుందన్నది కూడా మీకు తెలియజేస్తున్నాను. అంత కష్టపడి పనిచేస్తాను, ఈ జిల్లా కోసం అనుక్షణం కూడా తప్పిస్తూ పనిచేస్తాను. మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి, రాష్ట్రంలో జిల్లాలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి, మన జిల్లాకి మంచి గుర్తింపు తీసుకొని రావడానికి నా వంతు మంచి యువ నాయకుడిగా ఎక్కడా కూడా పగకి ద్వేషానికి చోటు లేకుండా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఈ జిల్లాకి సేవలు అందించి మీ అందరి దగ్గర కూడా ఒక మంచి ఎంపీని మేము ఎన్నుకున్నామనే మాట మీకు దక్కునే విధంగా నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఏప్రిల్ 11వ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించమని మరొకసారి మీ అందరికీ కూడా అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పొందూరు ప్రజానికానికి, ఆందలవలస నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే.